ఖమ్మం పట్టణంలో కత్తిపోట్ల కలకలం రేగింది. 58వ డివిజన్ దోరణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై ప్రత్యర్థి వర్గం కత్తులతో దాడి చేసింది. గతంలో ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో తలెత్తిన ఘర్షణ ఈ ఘటనకు కారణమైంది. దోరణ కాలనీకి నగేష్ అనే కుటుంబంతో కలిసి గుడిసె వేసుకుని ఉంటున్నాడు. ఇక్కడ ఎందుకు గుడిసె వేశారని స్థానిక కాంగ్రెస్ నేత వాకుంతోర్త్ బేబీ మహేష్ నిమ్మల సాయిలు తమపై దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పేరు చెప్పి వాంకుడోత్ బేబీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు బాధితులు చెప్తున్నారు. బేబీ అనే అమ్మాయి ఆడ ఒక మహిళ ఉంటుంది. ఆమె డబ్బులు అడిగింది మా తమ్ముడిని ఫ్లాట్ అడిగితే లేవు నా కాడ నేను ఇయ్యనని ఈ అబ్బాయి 4-5 సంవత్సరాల నుంచి మట్టి పోసుకుంటాడు ఆ ఫ్లాట్లో. మొన్న పోయి అంతకుముందు 2 నెలల కింద స్తంభాలు బాదుకున్నాడు. మళ్ళీ తర్వాత రేకులు గిట్లు వేసుకొని మొన్న దాంట్లోకి పోయి ఉంటాడు. వాళ్ళు ఉంటుంటే వీళ్ళందరూ ఒకసారి వచ్చి పీకేస్తామని అంటే ఎట్లా పీకుతారు, మీకు పట్టలేదు నాకు పట్టలేని ఇండ్లన్నీ పీకితే నా ఇండ్లు కూడా పీకిస్తా అని అన్నారు. అంటే నిన్న నైటు వాళ్ళు వచ్చి పార్టీ వాళ్ళు సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చి ఆడికొచ్చి నాగేశ్వర రేపు 8 గంటలకు మాట్లాడుకుందాం, ఇప్పుడు ఏం గొడవలు వద్దు అని అంటే అవునక్క నేను రేపు మాట్లాడమంటే మాట్లాడతా, ఎవరెవరు ఇంట్లోకైతే పట్టాలు లేవో అవి తీసి ఎత్తే నేను కూడా తీస్తా అని ఇంట్లోకి పోయడం పండుకున్నారు. అన్నం తిని మంచి మధ్యరెత్తి 1 గంట దాకా తాక్కుంటా తిరుక్కుంటా తాగుతారు. ఒకటైంది. ఒకటైసరికి అమ్మాయిను అబ్బాయి ఇద్దరు పడుకున్నారు, పిల్లగాళ్ళని పక్కలు వేసుకున్నారు. వచ్చి ఆ తమ్మాలు బట్టి ఇట్లా ఊపుతారంట. రేకులు పిల్లల మీద పట్టే చచ్చిపోతారు. ఏంది ఇట్లా చూడబీకుతారు, ఇప్పుడు చూడబీకుతారు ఏందని అన్నందుకు ఓవనేరు మేము అట్టనే బీకుతాం, మేము అట్టనే చేస్తామని రివర్స్ మాటలని కథ షాక్ అందుకొని భయ కోసింది.